తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ అయింది. వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. అయితే తమిళంలో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం మొదటి ఆట నుంచి దారుణమైన మౌత్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఆ ఎఫెక్ట్ గోటె కలెక్షన్స్ మీద గట్టిగానే పడింది. ఈ సినిమా తెలుగు వర్షన్ ను దాదాపు 23 కోట్లకు మైత్రి మూవీస్ కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 9 కోట్లు మాత్రమే గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టుగా చెబుతున్నారు. దీంతో ఈ సినిమా విషయంలో భారీగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సినిమాను అడ్వాన్స్ బేసిస్ మీదే రిలీజ్ చేశారనే వాదన వినిపిస్తోంది. అలా అయితే కొంత సేఫ్ సైడ్ లో ఉన్నట్టే. ఇక మరో వాదన ప్రకారం గోడ్ సినిమా నిర్మాణ సంస్థ ఏసీఎస్ పుష్ప 2 సినిమాను తమిళ్లో రిలీజ్ చేస్తోంది. ఆ ఫ్రెండ్షిప్ తో ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా తెలుస్తోంది. అందుకే ఇక్కడ కాస్త నష్టపోయినా ఇబ్బంది లేదని ఫిక్స్ అయినట్టుగా చెబుతున్నారు. ఇక దాదాపుగా ఈ సంవత్సరం రిలీజ్ అయిన తమిళ స్టార్ హీరోల సినిమాలన్నింటినీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఒకప్పుడు దిల్ రాజుకు వెళ్లే సినిమాలు ఇప్పుడు మైత్రి మూవీ వద్దే ఆగిపోతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం టాలీవుడ్ లో మైత్రి హవా గట్టిగా నడుస్తుందని చెప్పాలి.